శ్రీ రమణ భాషణములు సెప్టెంబర్ 29, 1935. కేఎస్ఎన్ అయ్యర్ గారు ప్రాపంచిక వ్యవహారాలకు ఆధ్యాత్మ జీవనానికి సమన్వయం సాధ్యమనే నమ్మకం నాకు కలగడం లేదు అన్నారు. దానికి సమాధానంగా భగవాన్ యోగ వాసిష్టం నుంచి కొన్ని శ్లోకాలు ఉదహరించారు. యోగ వాసిష్టం మూల గ్రంథంలో లక్షల శ్లోకాలున్నాయి. అందులో 32,000 శ్లోకాలు మాత్రం ఇప్పుడున్న సంస్కృత గ్రంథంలో కనబడుతున్నాయి. అది 6,000 శ్లోకాలతో లఘు యోగ వాసిష్టంగా ప్రచారంలో ఉంది. మరలా దీని నుంచి 2,050 పద్యాలతో తమిళ గ్రంథంగా అనువాదం అయ్యింది అన్నారు. దానికి భక్తుడు మనస్సు పెట్టని పని తృప్తికరంగా జరగదు, మరి మనస్సును తత్వచింతనలో పెట్టి పనిని కూడా సాగించేదెలా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, మనస్సు ఆత్మ నుండి ఏర్పడిన ప్రతిబింబము మాత్రమే. అది మెలకువగా ఉన్నప్పుడు కనిపిస్తుంది. గాఢ నిద్రలో నీవు ఎవరి కొడుకువి వంటి విషయాలు చెప్పవు. మేల్కొనగానే నేను ఫలానా వాడిని అని చెప్పి ప్రపంచాన్ని గుర్తిస్తావు. ప్రపంచం లోకమే. లోక్యతే ఇది లోకః అని లోక శబ్ద వ్యుత్పత్తి. అంటే చూడబడేదే లోకం, ప్రపంచం. దీనిని చూసే కన్ను ఏది? అది అప్పుడప్పుడు మునిగి పైకి వచ్చే అహంకారమే. కానీ నీవు నిరంతరం ఉన్నావు కాబట్టి అహంకారానికి అతీతంగా సంబంధం లేకుండా ఉండేది చైతన్యం, ఆత్మ. గాఢ నిద్రలో మనస్సు లీనమవుతుంది, కానీ నశించదు. లీనమయ్యేది మరలా వెలికి వచ్చి కనిపిస్తుంది. ధ్యానంలో కూడా ఇది జరుగుతుంది, కానీ నశించిన మనస్సు మరలా రూపొందదు. కాబట్టి యోగికి లక్ష్యం మనోనాశనమే, కానీ మనోలయం కాదు. ధ్యానం ఇచ్చే ప్రశాంతతలో మనస్సు లయం కావచ్చు, అంత మాత్రం సరిపోదు. దానికి తోడు మరెన్నో అనుష్ఠిస్తేనే మనోనాశనం అయ్యేది. కొందరు ఏదో ఒక చిన్న ఆలోచనతో సమాధిలోకి పోయి చాలా కాలం తర్వాత ఆ ఆలోచన వాసనతో మేల్కొంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఎన్నో యుగాలు కూడా గడిచిపోయి ఉండొచ్చు. అలాంటి యోగి మనస్సును ఇంకా నాశనం చేయలేదనే చెప్పాలి. మనస్సును ఆత్మ కంటే వేరుగా గుర్తించకపోవడమే మనోనాశనం. ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనస్సు లేదు. దీనిని గుర్తించు. దైనందిన కార్యకలాపాలలో కాకపోతే నీవి విషయాన్ని ఎలా గుర్తించగలవు? రోజువారీ పనులన్నీ అప్రయత్నంగా సాగిపోతాయి. వీటన్నింటినీ పెంచే మనస్సు నిజం కాదని, అది కేవలం ఆత్మ నుంచి బయలుదేరే పిశాచమని తెలుసుకో. మనస్సును నశింపచేసే విధానం ఇదే అని తెలుసుకో. ఓం నమో భగవతే శ్రీరమణాయ.